హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే టూప్లిక్స్ మ్యాట్రిక్స్. అయితే మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా గైస్. ఈ ఒక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. ఒకవేళ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉంటే లైక్ ఇప్పుడు 1 1 1 2 2 2 3 3 ఒకవేళ ఈ విధంగా డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉంటే అప్పుడు ట్రూ రిటర్న్ చేయాలంట. లేదు ఒకవేళ ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటే అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేయాలంట. సింపుల్ సొల్యూషన్ గైస్. కానీ మనకి ప్రాబ్లం ఎక్కడికి వస్తుందంటే బిగినర్స్ కి జనరల్ గా మనకి మ్యాట్రిక్స్ ఉంటుంది. మనం ఫస్ట్ జనరల్ ఏం నేర్చుకుంటాం? అరే అరే నుంచి నేర్చుకుంటాం, 1D నుంచి నేర్చుకుంటాం. 1D రైట్ పోవాలంటే ఎట్లా చేస్తాం గైస్? ఎక్స్ ప్లస్ 1 పెడతాం. అదే ఏదైతే ఫర్ లూప్ లో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆ ఐ అనేది ప్లస్ ప్లస్ చేస్తూ ఉంటాం. లెఫ్ట్ కి వెళ్ళాలంటే ఐ -1 చేస్తూ ఉంటాం. కానీ మ్యాట్రిక్స్ వచ్చేసరికి 2 డైమెన్షన్స్ ఉంటాయి, ఒకటే డైమెన్షన్స్ ఉండదు. సో ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ బట్టి చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మ్యాట్రిక్స్ అనుకోండి, ఒకవేళ మీరు పైనకి కిందికి లెఫ్ట్ అండ్ రైట్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ రైట్ చూసుకుందాం. రైట్ ఎట్లా ఉంటుంది? C+1 ఉంటుంది, కాలమ్ +1, రో కాన్స్టెంట్ ఉంటుంది, రో = 0 అనుకుందాం. ఒకవేళ లెఫ్ట్ కి C-1, రో = 0 అనుకుందాం. ఇక్కడ రో +1 సారీ మీది పోవడానికి రో -1, C = 0, కాలమ్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ C = 0, రో +1 అవుతుంది, కిందికి వెళ్ళాలంటే +1 ఉంటుంది. ఓకే, 4 డైరెక్షన్స్ తీసుకుంటాయి. కానీ మనకి ఇక్కడ డయాగ్నల్ ఇచ్చిండు. డయాగ్నల్ ఇస్తే మనకి ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే రెండు ఒకటేసారి ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ఒకటేసారి ఇంక్రిమెంట్ చేయాలి. ఎట్లా? ఇప్పుడు లోవర్ డయాగ్నల్ వెళ్ళాలనుకుంటే రో +1 కావాలి అంటే ఒక స్టెప్ కిందికి దిగాలి, తర్వాత యాజ్ వెల్ as కాలం కూడా +1 కావాలి. ఇప్పుడు ఓకే, డయాగ్నల్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక డయాగ్నల్ మాత్రమే కాదు, మల్టిపుల్ డయాగ్నల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మనకి మ్యాట్రిక్స్ సైజ్ అనేది డిఫరెన్స్ అవుతూ కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కూడా చేంజ్ అవుతూ వస్తాయి. ఇప్పుడు ఒక జనరలైజ్డ్ అల్గోరిథం తోని చూద్దాం అసలు ఏ విధంగా అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గైస్, మనకి ఈ డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి? లోవర్ ట్రయాంగిల్ అంటారు, దీన్ని లోవర్ ట్రయాంగిల్ అంటారు. లోవర్ ట్రయాంగిల్ లో డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి అబ్జర్వ్ చేయండి. ఎన్ని అయితే రోస్ ఉంటాయి అన్ని ఉంటాయి, అవునా? 1 2 3. సో మనకి ఒకవేళ లోవర్ ట్రయాంగిల్ కావాలనుకుంటే మనకి అవుటర్ లూప్ లో అన్నిటికంటే బయట ఎందుకు అంటే మనకి ఈ డయాగ్నల్ కావాలి. సో అంటే 3 టైమ్స్ సేమ్ ఆపరేషన్ మళ్ళీ చేయాలి, అవునా? సో ఆ లూప్ పెట్టుకుంటే సరిపోతుందా? సో దానికి ఏం చేస్తానంటే ఫర్ LT లోవర్ ట్రయాంగిల్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తో ఏమొస్తుంది? మనకి ఎన్నైతే రోస్ ఉంటే అన్ని వస్తాయి. లేదా మనం స్టోర్ చేసుకుందాం, R = లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్, C = లెన్ ఆఫ్ అదే కాలమ్స్ లెన్ ఆఫ్ మ్యాట్ ఆఫ్ 0 అని పెట్టుకుంటే ఎన్నైతే రోస్ ఉన్నాయో అన్ని వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు ఇది ఒక అరే కదా గైస్, ఈ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే అది మన కాలమ్స్ అన్నట్టే కదా, అందుకే లెన్ ఆఫ్ మ్యాట్ ఆఫ్ 0 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది అవుటర్ లూప్ లో లోవర్ ట్రయాంగిల్ కోసం జరుగుతుంది. ఓకే, 3 టైమ్స్ చేస్తున్నాం కరెక్టే. కానీ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి అవన్నీ చూద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఎవ్రీ టైం అనేది రో స్టార్టింగ్ పాయింట్ అనేది చేంజ్ అవుతూ పోతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది? ఫస్ట్ 0,0, తర్వాత 0,1 1,0, తర్వాత 2,0. అంటే ఎవ్రీ టైం రో అప్డేట్ అవుతుంది. సో మనకి LTR అనుకుందాం, లోవర్ ట్రయాంగిల్ రో =LT. ఎందుకంటే LT మనకి 0 నుంచి 2 వరకు ఖచ్చితంగా వెళ్తుంది. సరే ఈ కేసులో 2 ఉన్నది, వేరే కేసులో 0 నుంచి లాస్ట్ రో వరకు ఖచ్చితంగా వెళ్తుంది. తర్వాత అబ్జర్వ్ చేసుకుంటే మన కాలమ్ స్టార్టింగ్ పాయింట్స్ ఏంటి? కాలమ్ స్టార్టింగ్ పాయింట్స్ ఎప్పుడైనా సరే 0నే ఉన్నాయి. సో LTC = 0, లోవర్ ట్రయాంగిల్ కాలమ్ = 0, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలని అన్నట్టు. తర్వాత తర్వాత నేను ట్రయాంగిల్ డయాగ్నల్స్ ఎట్లా వస్తాయి గైస్? మనకి కండిషన్ ఏంటి? మన కండిషన్ చూసుకున్నాం. ఇప్పుడు కండిషన్ బేస్డ్ మీద మనకి లూప్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ కండిషన్ బేస్ మీద ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి అంటే రో అనేది లాస్ట్ వరకు రావాలి. LTR అనేది లాస్ట్ వరకు ఉండాలి. సి ఎక్కడ సి ఆగిపోవచ్చు, ఎందుకంటే మనకు ఒకసారి సి ఇక్కడ అవుతుంది, ఒకసారి సి ఇక్కడ అవుతుంది, ఒకసారి సి ఇక్కడ అవుతుంది. మనకి మెయిన్ కండిషన్ ఇక్కడ ఒకవేళ రో అనేది లాస్ట్ వరకు వస్తే ఖచ్చితంగా ఆపేయాలి, అది చూసుకున్నాం. వైల్ LTR R, ఇది R. అండ్ ఇంకోటి ఏంది, కొన్నిసార్లు ఒకవేళ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోతే అది కూడా మేనేజ్ చేసుకోవాలి కదా, అది కూడా చూసుకుందాం. అండ్ మనకి LTC
సి లెస్ దెన్ సి, అదే మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ చేసుకుంటూ వెళ్ళి ఒకవేళ డిఫరెంట్ కనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే మనకి స్టార్టింగ్ ఏంటి 1. సో ఇప్పుడు 1 అని మైండ్లో పెట్టుకోవడం ఇన్ ద సెన్స్ మెమరీలో స్టోర్ చేసుకొని ఇక్కడ ఉన్న 1 అన్నిట్లో సేమ్ ఉందా లేదా అంటే ఈక్వాలిటీ ఆపరేటర్. ఒకవేళ సేమ్ ఉంటే ఏమి అనొద్దు, ఒకవేళ సేమ్ లేదు అంటే దొరికిండ్రా దొంగ, ఫాల్స్ రిటర్న్ చేయాలి అంతే. ఇప్పుడు ఎట్లా చేయాలి చూద్దాం. ఫస్ట్ సేవ్ చేసుకుందాం. మనకి ఏంటి డిఐఏజి డయాగ్నల్ ఎలిమెంట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవ్రీ టైం మనకి అప్డేట్ అవుతూ పోతుంది. ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఇక్కడ, తర్వాత ఇక్కడ. ఈ రోస్ ఎవరి మీద ఉంటది బాధ్యత, ఎల్టీఆర్. సో డయాగ్నల్ ఎల్టీఆర్. కాలం ఎప్పుడైనా సరే జీరోనే ఉంటుంది. సో అది ఎట్లా చెక్ చేసుకోవాలి, మ్యాట్ ఆఫ్ రో ఏముంటది ఎల్టీఆర్ ఎవ్రీ టైం కాలం జీరోనే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్ సేవ్ చేసుకున్నాం, ఒకవేళ డయాగ్నల్ ఎలిమెంట్ కంటే డిఫరెంట్ గా ఉంటే దొరికిండ్రా దొంగ. డయాగ్నల్ ఎలిమెంట్ నాట్ డిగ్ కాదు, డిఐఏజి నాట్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఐటరేషన్ చేస్తున్నప్పుడు రెఫరెన్స్ ఎట్లా చేయాలి, మ్యాట్ ఆఫ్ ఎంఏటి ఆఫ్ ఎల్టీఆర్. రో బాధ్యత దీని మీద ఉంటుంది, కాలం బాధ్యత ఎల్టీసీ మీద ఉంటుంది. ఎల్టీసీ నాట్ ఈక్వల్ అయితే రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు లోవర్ ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు అప్పర్ ట్రయాంగిల్ చూసుకుందాం. ఓకే, అప్పర్ ట్రయాంగిల్ ఎట్లా, ఇది కాపీ చేసి పేజ్ చేస్తాం. అప్పుడు కానీ మనకు కోడ్ ఇక్కడే రాసిస్తున్నాం మొత్తము. మళ్ళీ లాస్ట్కి వచ్చినాక ఎగ్జిక్యూట్ చేద్దాం. కంట్రోల్ సి తర్వాత వి. ఓకే, ఇప్పుడు అప్పర్ ట్రయాంగిల్ చూద్దాం. అప్పర్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసుకోండి, కండిషన్స్ ఎక్కడి నుంచి ఉంటాయి, మనకి రో అనేది ఎప్పుడు జీరోనే ఉంటుంది. సో రో అనేది ఎప్పుడు జీరోనే ఉంటుంది. అది ఎట్లా రాసుకుందాం, లోవర్ ట్రయాంగిల్ కాదు, ఇప్పుడు అప్పర్ ట్రయాంగిల్ రో యూటీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మన కాలమ్స్ ఎన్ని ఉన్నాయి గైస్, కాలమ్స్ ఒకవేళ అబ్జర్వ్ చేసుకుంటే ఇది పట్టుకోము ఇక. సో మనకి కాలమ్స్ ఎన్ని ఉంటాయి, 4 కాలమ్స్ ఉంటాయి. కానీ ఒక కాలం అనేది ఆల్రెడీ ఫినిష్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఫర్ మనకి కాలమ్స్కి ఒక బాధ్యత పెడదాం. ఏంటి, ఎల్టీ అనుకున్నాం కదా, యూటీ అనుకున్నాం. అప్పర్ ట్రయాంగిల్ ఇన్ రేంజ్ మనకి ఫస్ట్ ఆల్రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే 1 ఇండెక్స్ నుంచి 1 to మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, సి బేస్ మీద ఉంటుంది. యూటీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, అప్పర్ ట్రయాంగిల్ రో ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పర్ ట్రయాంగిల్ కాలం దేని మీద డిపెండ్ అవుతుంది, అప్పర్ ట్రయాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత సేమ్ అదే విధంగా డయాగ్నల్ ఎలిమెంట్ సేవ్ చేసుకోవాలి. అన్ని డయాగ్నల్స్ ఒకవేళ డిఫరెంట్ ఉంటే, సరే ఒకవేళ స్టార్టింగ్ ఎలిమెంట్స్ నుంచి అన్నిటికీ డిఫరెంట్ ఉంటే నాట్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు కోడ్కి వచ్చి కరెక్ట్ చూద్దాం, రాసే బదులు డైరెక్ట్ కోడింగ్కి వెళ్ళిపోదాం. గైస్ కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి మనం ఏం చేయాలి, మనము ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటి అంటే మనకి రోస్ అండ్ కాలమ్స్ సేవ్ చేసుకున్నాం. ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్ అనుకున్నాం. నెంబర్ ఆఫ్ రోస్ ఎట్లా, లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్. కాలమ్స్ ఎట్లా, లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0. తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ లోవర్ ట్రయాంగిల్ చేద్దాం, ఎల్టీఆర్ చేద్దాం. లోవర్ ట్రయాంగిల్ ఎల్టీ అనుకున్నాం. సో ఇది ఎట్లా చేయాలి, ఫర్ ఎల్టీ ఇన్ రేంజ్ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి అన్ని కావాలి. సో లెన్ ఆఫ్ సో ఆర్ అనుకున్నాం. తర్వాత ఎల్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, ఎల్టీసీ ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత డాగ్ ఈజ్ ఈక్వల్స్ టు డయాగ్నల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఎల్టీఆర్ ఆఫ్ ఎల్టీసీ. 0నే ఉంటుంది ఎవ్రీ టైం. తర్వాత చెక్ ఎట్లా చేయాలి, వైల్ ఎల్టీఆర్ లెస్ దెన్ ఆర్ అండ్ ఎల్టీసీ లెస్ దెన్ సి. ఓకే, తర్వాత ఒకవేళ ఎలిమెంట్ డిఫరెంట్ గా ఉంటే విత్ రెస్పెక్ట్ టు డయాగ్నల్ అది ఎట్లా చెక్ చేయాలి, మ్యాట్రిక్స్ ఆఫ్ ఎల్టీఆర్ ఎల్టీసీ నాట్ ఈక్వల్ టు డాగ్ దెన్ రిటర్న్ ఫాల్స్. దొరికిందా అంతే. తర్వాత ఎవ్రీ టైం మనకి ఎల్టీఆర్ అప్డేట్ అవ్వాలి, ఎల్టీసీ అప్డేట్ అవ్వాలి. ప్లస్ ఈక్వల్స్ టు రెండింటికి ఎందుకు పెడుతున్నా, ఎందుకంటే మనం కిందికి పోవాలి, మీదకి పోదు. కిందికి పోవాలి అండ్ డయాగ్నల్ పోవాలంటే ఒక సైడ్ కిందికి వచ్చి రైట్ సైడ్ రావాలి. కిందికి ఎల్టీఆర్ +1, రైట్ సైడ్ ఎల్టీసీ +1. ఇప్పుడు లోవర్ ట్రయాంగిల్ అయిపోయింది. అప్పర్ ట్రయాంగిల్ చూద్దాం. అప్పర్ ట్రయాంగిల్ యూటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ యూటీ ఇన్ రేంజ్, నేను చెప్పా కదా 1 కామా నుంచి తీసుకోవాలి. తర్వాత కాలమ్స్ వరకు వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటి, సేమ్ కాన్సెప్ట్ యూటీసీ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ, ఎందుకంటే కాలమ్స్ అప్డేట్ అవ్వాలి, రూల్స్ మాత్రం కాన్స్టెంట్ ఉండాలి. యూటీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, డాగ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ యూటీఆర్ యూటీసీ. రో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇండెక్స్ ఉండాలి, అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బ్లాక్ లో ఉండాలి, కాలం లాస్ట్ ఉండాలి. తర్వాత వైల్ యూటీఆర్ లెస్ దెన్ ఆర్ అండ్ యూటీసీ లెస్ దెన్ సి. ఒకవేళ దొరికితే దొంగ
రిటర్న్ ఫాల్స్. UTR UTC not equal to DAC, return false. UTR plus is question, UTC plus is question. ఓకే, ఒకవేళ అన్నీ అయిపోయినాయి, ఒక్క దొంగ కూడా దొరకకపోలే, అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ ట్రూ. చెక్ చేసి చూద్దాం మనం సొల్యూషన్. అంటే మీరు ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓ సారీ LTR LTకి చేయాలి, డైరెక్ట్ ఆర్కి చేస్తే మనకి అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కూడా కరెక్ట్ ఉందా? ఓకే, LT డన్. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. ఎస్, సబ్మిట్ చేసి చూద్దాం. ఎస్, మన సొల్యూషన్ యాక్సెప్టెడ్. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ కనుక్కుందాం. ఏ గైస్, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం గైస్? మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ట్రావర్స్ చేస్తున్నాం, అవునా? లోవర్ ట్రయాంగిల్ ఒకసారి, అప్పర్ ట్రయాంగిల్ ఒకసారి, అవునా? అంటే అట్మోస్ట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఒకసారి అట్లీస్ట్ వన్స్ ట్రావర్స్ చేస్తున్నాం. సో మనకి టైం కాంప్లెక్స్ ఎంత ఉంటుంది? రోస్ ఇంటూ కాలమ్స్ ఉంటుంది, అదే మ్యాట్రిక్స్. సో మనకు టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది? M ఇంటూ N అనుకుందాం. M ఏమో నెంబర్ ఆఫ్ రోస్, N ఏమో నెంబర్ ఆఫ్ కాలమ్స్. స్పేస్ కాంప్లెక్సిటీ మనం పెద్ద ఒక స్పెషల్ అరే కానీ స్పెషల్ మ్యాట్రిక్స్ అని ఏం తీసుకోవట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ 1 ఉంటుంది. గైస్, ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.